హాయ్ అండి. అందరికీ నమస్తే. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మహిళల జాబితాలో మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మరోసారి చోటు దక్కింది. ఇందులో ఇంకెంతమందికి ఈ చోటు దక్కింది ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ఒక తాజా ప్రకటన రిలీజ్ చేసింది. ఇందులో వరుసగా నిర్మలమ్మకు చోటు దక్కించింది. భారత్ నుంచి మొత్తం 3 మహిళలు ఈ జాబితాలో ఉండగా వారిలో ఆర్థిక మంత్రి అగ్రస్థానంలో ఉండడం విశేషం. నిర్మలా సీతారామన్ గారు ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన 100 మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ గారు 28వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు 2024లో గత ఏడాది ఆమె 32వ స్థానంలో ఉన్నారు. ఇక భారత్ నుంచి హెచ్సిఎల్ కార్పొరేషన్ చైర్మన్ రోష్ని నాడార్ మల్హోత్రా ఈ జాబితాలో 81వ స్థానం దక్కించుకున్నారు. గత ఏడాది ఈమె 60వ స్థానంలో ఉన్నారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మంజుదర్ షా తాజా జాబితాలో 82వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఆమె శక్తివంతమైన మహిళల చోటు దక్కించుకున్నారు లాస్ట్ ఇయర్. ఈ జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లేయన్ మరోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లాగార్డ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని 2-3 స్థానాలను సొంతం చేసుకున్నారు. బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ 8వ స్థానం దక్కించుకున్నారు. అమెజాన్ అధిపతి జెఫ్ జోసెఫ్ మాజీ సతీమణి మెకంజీ స్కాట్ 9వ స్థానం దక్కించుకున్నారు. ప్రముఖ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్ 23వ స్థానం వంటి వారు ఈ జాబితాలో కూడా ఉన్నారు. భారత్లో తొలి పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ రాజకీయాల్లోకి రాకముందు బ్రిటన్ అగ్రికల్చర్ ఇంజనీర్స్ అసోసియేషన్ BBC వరల్డ్ సర్వీస్లో కీలక పదవులు నిర్వహించారు. అంటే ఈమె రాజకీయాల్లోకి రాకముందు ఈమె ఏమేం పదవులు చేపట్టారు ఏంటనేది. హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా జూలై 2020లో హెచ్సిఎల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వ్యూహాత్మక నిర్ణయాలతో కంపెనీని అగ్రపథంలో నడిపించారని ఫోర్బ్స్ తెలిపింది. అంటే ఈమె 2020లో తన చేతికి ఆ కంపెనీ బాధ్యతలు వచ్చిన తర్వాత ఈమె ఎంత వ్యూహాత్మకంగా కంపెనీని నడిపారు, ఎంత చాకచక్యంగా ముందుకు తీసుకెళ్లారు అని. 1978లో కిరణ్ మంజుదర్ షా బయోకాన్ను నెలకొల్పారు. ఆ తర్వాత కాలంలో ఆమె భారత్లో అత్యంత సంపన్న మహిళలో ఒకరుగా ఎదిగారు. బయోకాన్ మలేషియాలోని జోహార్లో ఆసియాలోనే అతిపెద్ద ఇన్సులిన్ పరిశ్రమ ఉంది. ఆమెకి మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఇన్సులిన్స్ పరిశ్రమ. వీరు ముగ్గురు మన భారతదేశం నుంచి అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో వీళ్ళు ఎన్నికయ్యారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ చేయండి. ఏదన్నా తప్పులుంటే దాన్ని సరి చేసుకోవడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.